ఏం మాట్లాడరేంటి మావయ్య? ఇంటి పెద్దగా మీ మౌనం మంచిది కాదు. ఏమింటి పెద్దనమ్మా? ఏ విధంగా నేను పెద్ద? నా ఇంటిని, మీ అందరి బంగారాన్ని ఆ కనిష్క లాగేసినా, మన కుటుంబాన్ని వీధిని పడేసినా వేటిని పట్టించుకొని నేను ఇంటి పెద్దని ఎలా అవుతాను? నాది పెద్దరికం ఎలా అవుతుందమ్మా? ఆడపిల్లవైనా కోడలిగా నువ్వు మా కుటుంబంలో అడుగుపెట్టి నీరెక్కల కష్టంతో ఈ కుటుంబాన్ని గడిపావు. నేను కూడా కళ్ళప్పగించుకుని చూశానే తప్ప ఏం చేయలేకపోయాను. అసలు నాదేం పెద్దరికమమ్మా? కొడుకులు కోడళ్ళు అవస్థలు పడుతున్నా నన్నే నమ్ముకున్నా మీ అత్తయ్య ఆరోగ్యం కుదేలైనా నేనున్నానని ఇదిగో చెయ్యందించలేకపోయాను. అప్పుడు నాదెలా పెద్దరికం అవుతుందమ్మా? నేనెలా పెద్దనవుతాను? అవును అమ్మా, నువ్వనుకున్న పెద్దరికం ఏనాడో చచ్చిపోయింది. ఇంకా ఈ విషయంలో నన్ను బలవంతం పెట్టొద్దమ్మా. అవునక్క, అన్నయ్య కనిష్క దగ్గర డబ్బులు కొట్టేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక కొడుకు డబ్బులు దోచుకుంటూ ఉంటాడు, ఇంకో కొడుకు ఆ విషయాన్ని ఇంట్లో తెలియకుండా దాస్తూ ఉంటాడు. ఊరు మీద డబ్బు దోచుకోమని కొడుకుని ఊసిగొల్పడమేనా మీ పెంపకం? అమ్మా, పిల్లలు తప్పు చేయటం సహజమే, కానీ ఆ తప్పుల్ని కడుపులో దాచుకొని బయటికి ప్రేమ పంచడం ఒక్క తల్లికే చెల్లిందమ్మా. అలాంటి తల్లి ప్రేమ పంచాల్సిన నువ్వే పంతం పట్టుకొని కూర్చుంటే ఎలాగమ్మా? ఏం చేయమంటావురా? చెడు సావాసాలు చేసి పాడైన కొడుకుని దగ్గరికి తీసుకొని ప్రోత్సహించమంటావా? కడుపున పుట్టిన వాడే కడుపు మంట రేపుతుంటే తట్టుకొని ప్రేమని పంచమంటావా? రాహుల్, నువ్వు కూడా నా రక్తమే కదా రాహుల్. నీకు లేని బుద్ధులు వాడికెలా వచ్చాయిరా? అమ్మా, నా పెంపకమే సరిగా ఉండుంటే వాడలా అయ్యేవాడు కాదేమో. అమ్మా, నీ పెంపకాన్నే తక్కువగా చూడకమ్మా. అన్నయ్య ఏ తప్పు చేసున్నాడు? ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. ఆ పొరపాటు ఏంటని తెలిస్తే అన్నయ్య తప్పు చేయలేదని నిరూపణ అవుతుంది. నేను అన్నయ్యని నమ్ముతున్నానమ్మా. రాజీవ్ ఏ తప్పు చేయలేదంటే నేను నమ్మలేకపోతున్నాను రాహుల్. కన్న ప్రేమ, పెంచిన పాశం కూడా వాడు ఏం తప్పు చేయలేదని నాకు చెప్పలేకపోతున్నాయి. ఇక ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకురా. నా మనసెందుకో అంగీకరించలేకపోతోంది. అంతా మీ వదినే చేసింది. నేను ఈ దుస్థితిలో ఉండడానికి కారణం కూడా మీ వదినే. వదినా, ఐరేంద్రి, మీ అన్నయ్య ఎలా మాట్లాడారో విన్నావా? ఒక్క మాట చెప్తే పోయేదానికి నా వల్లే ఇదంతా చేసినట్టు మాట్లాడుతున్నారు. నా వల్లే అంత పెద్ద తప్పు చేశానంటున్నారు. నేనేమైనా మేడలు అడిగానా, మిద్దెలు అడిగానా? ఏదో ఒక కొత్త చీర కొనివ్వమని అడిగాను, అంతే కదా. దానికే ఆయన ఇంత చేసినట్టు నన్ను కసురుకున్నారు, కారణంగా చూపెడుతున్నారు. ఊరుకో వదినా, అన్నయ్య ఏదో ఫ్రస్ట్రేషన్లో అలా అన్నాడు. దానికి నువ్వింకా ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా? అయ్యో అక్క, నువ్వెందుకు ఏడుస్తున్నావు? బావగారిని ఎలాగైనా మనం బయటికి తీసుకుని వద్దాం. నువ్వు బాధపడకక్క,
ప్లీజ్